మొటిమలతో బాధపడుతున్నారా? లేక మొటిమల మచ్చలతోటి, మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? ఏ విధంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వాటి గురించని మీరు ఆలోచిస్తున్నారనంటే, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీ అన్ని ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి జవాబిస్తుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో, ఈ మొటిమలొచ్చిన వాటికి లేజర్స్, పీల్స్, ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. అయితే ఈ మొటిమలు ఎందుకవుతాయి అని మనం తెలుసుకోవాలి. ఎలా అవుతుంది లోపల అని చాలామంది అడుగుతూ ఉంటారు. మన చర్మంలో ఇక్కడంతా వెంట్రుకలుంటాయండి. మనకి చిన్న చిన్నగా వెంట్రుకలుండేటివి అన్నీ ఇంకా చిన్నగా అయిపోయి వెల్లస్ హెయిర్స్ అని అంటారు. ఈ వెల్లస్ హెయిర్స్ పక్కన ఆయిల్ గ్రంథాలనేటివి ఉంటాయి. అంటే ఇది హెయిర్ ఫాలికల్ అనుకోండి. ఇక్కడ ఆయిల్ గ్లాండ్ ఉంటుందనమాట. దీన్నే మనం సెబేషియస్ గ్లాండ్ అని అంటాం. ఈ సెబేషియస్ గ్లాండ్ నుంచి సీబమ్ అనే ఆయిలీ పదార్థం మన చర్మం పైకొచ్చి, అక్కడ మనకి తేమని తీసుకొస్తుంది. అక్కడ అదొక సెరమైడ్స్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉండమని చెప్తాను గదండీ! అలాంటి మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ అనేది అక్కడ తీసుకొచ్చి పెడుతుందనమాట. అందుకోసమే మన చర్మంలో మనకి ఈ విధంగా డ్రైనెస్ అనేది లేకుండా మనకుంటుందనమాట. కొంతమందికి చర్మంకి డ్రై స్కిన్ ఉంటుందండి. అలానే వచ్చేసి ఆయిలీ స్కిన్ ఉంటుంది. కాంబినేషన్ ఉంటుంది. సెన్సిటివ్ ఉంటుంది. అలానే మీకు ఇతరితర టైప్స్ కూడా ఉంటాయన్నమాట. నార్మల్ టైప్ అని. సో, ఇలా 5 వెరైటీస్ గురించని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. టచ్ టెస్ట్ చేసుకొని మీరు డిసైడ్ కావాలని చెప్పి. లాస్ట్ వీడియోస్‌లో మీరు చెక్ చేయండి. మొటిమలకొచ్చేసి ఈ ఆయిల్ గ్రాండ్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా సెక్రీట్ అవుతే చుక్క చుక్క వచ్చి బయటికొచ్చి స్కిన్‌లోకి సెటిల్ అవుతుందండి. అదే ఆయిల్ గ్లాండ్ గనక ఎక్కువగా పనిచేయటం మొదలుపెట్టిందనుకోండి హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ తోటి ఎక్కువ ఆయిల్ వస్తూ ఇక్కడ హెయిర్ ఫాలికల్ దగ్గర ఇరుక్కుపోతుందనమాట. ఆ ఇరుక్కుపోయిన హెయిర్ ఫాలికల్ దగ్గర దాన్నే కొమిడోనల్ యాక్నే అని అంటాం. ఈ కొమిడోనల్ యాక్నే అనేది చిన్న చిన్న గుల్లల్లాగా మనకి మొఖం పైన వస్తూ ఉంటుందండి. ఎక్కువగా ఇక్కడ ఈ జా లైన్ వరకొచ్చిందనుకోండి ఆడపిల్లలకి, అది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌కి సంకేతం అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి కూడా సంకేతం. ఇడియోపతిక్ హైపర్ ఆండ్రోజెనిజం అని అంటామనమాట. దానికి కూడా సంకేతం అనమాట. ఈ సంకేతానికి మనం చూసుకొని ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే హార్మోనల్ ఇంపాక్ట్ తోటి ఈ ఆయిల్ గ్లాండ్ తోటి వచ్చిన కొమిడోన్స్ అక్కడ ఇరుక్కుంటాయి కదండీ! అక్కడ బాక్టీరియా అనేది లోపలికొస్తుంది. దాన్ని ప్రొపినోబాక్టర్ యాక్నెస్ అని అంటారు. ఆ ప్రొపినోబాక్టర్ యాక్నెస్ అనేది లోపలికొచ్చి ఆ ఆయిల్‌ని మొత్తం తింటూ ఎక్కువ నంబర్‌గా పెరుగుతుందనమాట. ఆయిల్ ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ బాక్టీరియా అనేది రావటంతోటి అక్కడ ఒక పుండులాగా తయారవుతుంది. దాన్ని పాపులర్ నోడ్యులర్ యాక్నే అంటారు. ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్ వస్తే దాంట్లో చీము బాగా చేరుకుపోయి నాడీలో సిస్టిక్ యాక్నేగా మారుతుందనమాట. సో, బేబీ పింపుల్ అనంటే మనకి సెబేషియస్ గ్లాండ్ దగ్గర అక్కడ ఇరుక్కున్న దగ్గర అక్కడ మనకదొచ్చిందనమాట. సో, ఆ బేబీ పింపుల్ దగ్గరనే మనం ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. పెద్దగా అయినాక మనకి మొటిమలకి మచ్చలు, మొటిమలకి గుంతలు అనేది తయారవుతూ ఉంటుంది. సో, ఇవాళ థెరపీస్ గురించని తెలుసుకుందామండి. థెరపీస్ ఏ విధంగా పనిచేస్తాయి? ఎలా పనిచేస్తాయి? ఎందుకు మనకి బెనిఫిషియల్? ఇవన్నిటి గురించని మనం తెలుసుకుందాం. ట్రీట్మెంట్స్‌లో వచ్చేసి మీకు టాపికల్స్ ఉంటాయండి. అలానే మీకు టాబ్లెట్స్ ఉంటాయండి. అలానే మీకు కొన్ని కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఉంటాయండి. అలానే కొన్ని సర్జరీస్ కూడా ఉంటాయన్నమాట. సో, మనకి ముఖ్యంగా మనకేంటనంటే మనకి ట్రీట్మెంట్స్ వచ్చేసి మనకి టాబ్లెట్స్, లేజర్స్, పీల్స్ తోటి ఉంటాయి. సర్జరీస్ అనేటివి యాక్నే స్కార్స్‌కి, మొటిమల గుంతలకి వాటికి చేస్తారండి. మొటిమలకొచ్చేసి మనకి ముఖ్యమైనది మనకి టాపికల్ సొల్యూషన్స్. ఏది పడితే అది సీరమ్స్ అవి మీరు ఆన్‌లైన్‌లో దయచేసి తీసుకోకండి. ఆన్‌లైన్‌లో కాకుండా మీ చర్మానికి చూసి అసలుకి యాక్నే ప్రోన్ స్కిన్ ఉంది, పిగ్మెంటేషన్ ఉంది అనంటే దానికి తగ్గట్టుగా నేను మీకు వేరే మెడికేషన్స్ అనేటివి ఇస్తూ ఉంటాను. మీరు గూడా మా దగ్గరికి రెగ్యులర్‌గా వస్తూ ట్రీట్మెంట్ చేసుకుంటూ మనకి ఏ విధంగా ప్రొడక్ట్స్ సెట్ అయినాయి అనేది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అయితే టాపికల్స్‌లో వచ్చేసి మీకు క్లిండామైసిన్ అండి, బెంజాయిల్ పెరాక్సైడ్ అండి, రెటినాయిన్ టాబ్లెట్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి. అలానే మీకొచ్చేసి సాలిసిలిక్ గ్లైకోలిక్ యాసిడ్ ఇవి ఉంటాయి. నేను చెప్తున్నానండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు రెటినాయిన్ క్రీమ్స్ అనేది ఇష్టం ఉన్నట్టుగా మీరు తీసుకొని వాడుకోకండి. దయచేసి మీరు ఆన్‌లైన్‌లో తీసుకోకండి. మేము ఇది చెప్పేది మీకు ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్‌గా, అవేర్‌నెస్‌గా మేము చెప్తున్నాం. మీరు ఆన్‌లైన్‌లో అలా డైరెక్ట్‌గా తీసుకొని వాడుకుంటుంటే ఏది ఏ విధంగా వాడాలి, ఎప్పుడు ఆపాలి అనేది మీకు తెలియకుండా మీరు ఇబ్బంది పడతారు. సో, ట్రెటినైన్ అనే క్రీమ్ అనేది అమ్మాయిలు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే పెళ్లి అయినాక మీరు ట్రెటినైన్ అనే క్రీమ్ వాడకూడదండి. సో, అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళు వాడుకోవచ్చు. వాళ్ళు తప్పకుండా మంచిగా వాడుకుంటూ ఉంటే సేఫ్టీగా ఉంటుందన్నమాట. చాలా బాగా పనిచేస్తాయి. అలానే మీకు ట్రెటినైన్ కంటైనింగ్ క్రీమ్స్ తోటి మీకు రెడ్‌నెస్ అవన్నీ విపరీతంగా పెరుగుతాయి. ర్యాషెస్ ఒస్తాయి. అందుకోసమనే ఫస్ట్ మీరు మా దగ్గరికి కలుస్తే
కొత్తగా వచ్చిన కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం ట్రై చేయొచ్చు. అలానే మనకి టాబ్లెట్స్‌లో వచ్చేసి మనకి వైటమిన్ ఏ ఐసోమర్స్ అండి. అలానే యాంటీబయాటిక్స్ కొన్ని టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ తర్వాతనేమో అజిథ్రోమైసిన్స్ ఇవి కొద్దిగా బాగా పనిచేస్తాయి. ఇవి మనం కాంబినేషన్‌లో ఏ స్టేజ్‌లో ఎప్పుడు ఏది కావాలనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వైటమిన్ ఏ ఐసోమర్స్ కూడా మనం డాక్టర్‌తో డిస్కస్ చేసుకున్నాకనే మీరు స్టార్ట్ చేసుకోవాలి. దానికి రక్త పరీక్షలు అవి చేసుకుంటూ ఉండాలి. ట్రీట్మెంట్స్ కూడా మనం కాంబినేషన్‌లో చేయాలండి. అయితే మొటిమలకి ఇవన్నీ టాబ్లెట్స్ ఇవన్నీ ఇస్తాం కదండీ! కానీ వాటికి స్లో టైమ్ పడుతుంది. డైలీ హార్మోన్స్ వస్తూ ఉంటాయి కదండీ! దానివల్ల మీకది మొటిమలనేవి పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ తగ్గుతూ ఉంటాయి మేమిచ్చిన మందులతోటి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇందుకోసమనే నేను మీకు ప్రొసీజర్స్ అవి సజెస్ట్ చేస్తాను. ప్రొసీజర్స్ అవి చేస్తూ ఉంటే మనకి చర్మంలో మంచిగా బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా బెనిఫిట్ అవుతుందో దాని గురించని వివరిస్తానండి. మొటిమలున్నప్పుడు దానికి మనము కార్బన్ లేజర్ పీల్ కానీ, యాక్నే లేజర్ పీల్ కానీ చేస్తామనమాట. ఎలా చేస్తాం యాక్నే లేజర్ పీల్ అనంటే మీకు చర్మానికి ఒకటి కార్బన్ పేస్ట్ అనేది పెడతారండి. అది కార్బన్ పేస్ట్ అని పెట్టినప్పుడు ఆ చర్మం లోపలున్న పోర్స్ లోపలికి ఎళ్తుందనమాట. అది ఆ పోర్స్ లోపలికెళ్ళి మీకు ఆ చర్మం లోపల ఎక్కడైతే డర్ట్ ఉందో అక్కడ గూడా మీకుంటుందనమాట. అలానే చర్మం పైన గూడా ఒక సర్ఫేస్ లాగా ఉంటుంది. లేజర్ ఎనర్జీతో పాస్ చేసినప్పుడు ఆ చర్మంలో ఉన్నదానికి మనకక్కడ ఫిక్స్ అయిపోయి దాంతోటి మనకేంటనంటే అక్కడ కరెక్ట్‌గా సెట్ అయ్యి కూర్చుంటుంది. ఇంకో సెషన్ ఆఫ్ లేజర్ సెషన్ చేయటంతోటి ఏమవుతుందనంటే అదంతా మీకు గాల్లో కలిసిపోతుందన్నమాట. సో, ఆ కార్బన్ అనేది మీకు చేయటంతోటి ఏమవుతుందనంటే ఆ లేజర్ పీల్ చేయటంతోటి మీకు చర్మంలో ఉన్న ఏదైతే బ్యాడ్ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో, క్లాగ్ అయిపోయినాయి పోర్స్ ఏవైతే ఇరుక్కుపోతుందో డర్ట్ తోటి అవన్నీ మంచిగా క్లియర్ అవ్వటం మొదలవుతూ ఉంటుంది. దాంతోటి ఏమవుతుంది మీకు మొటిమలనేటివి బెటర్ అవుతుందండి. స్కిన్ టెక్స్చర్ బెటర్ అవుతుందండి. మొటిమల గుంతలుంటే దానికి గూడా రీజువనేషన్ అనేది కొల్లాజెన్ రీజనరేషన్ అవుతుందండి. అలానే మీకు స్కిన్ టెక్స్చర్ స్మూత్‌గా అవ్వటం, స్కిన్ ఫీల్ అనేది స్మూత్‌గా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మనము నెలకొకసారి ఒక 6 సెషన్స్ అలా చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. వీటిని కాంబినేషన్స్ తోటి కూడా చేస్తామండి. యాక్నే పీల్స్‌తో కూడా చేస్తాం. ఇది చేయటంతోటి మీకు స్కిన్‌లో చాలా మంచి బెనిఫిట్స్, రిజల్ట్స్ కూడా ఉంటాయి. మనకి ట్రీట్మెంట్స్ అనేటివి రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధించుకోవచ్చండి. నెలకు ఒకసారి గాని, 15 రోజులకు ఒకసారి గాని మనం చేయొచ్చండి. ఒకవేళ మీరు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారనంటే ఫస్ట్ మంత్ నుంచే మనం అది స్టార్ట్ చేసుకొని, నెలకే మనం అది కొన్ని పీల్స్ అవి చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయండి. సో, ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. ట్రీట్మెంట్ అనేది మనం చేస్తున్నప్పుడు మనం కొద్దిగా మెడికేషన్స్ తీసుకుంటూ రెగ్యులర్‌గా ఫాలో అప్‌లో ఉంటే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. పీల్స్ అంటున్నారు డాక్టర్ గారు ఏ విధమైన పీల్స్ చేయొచ్చు అనంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్, తర్వాత జాస్మోనిక్ యాసిడ్ పీల్స్, ఇలానే మనకి మోడిఫైడ్ జెస్నస్ పీల్స్, లాక్టిక్ యాసిడ్ పీల్స్, సిట్రిక్ యాసిడ్ పీల్స్ ఇలా వివిధ రకాలైన పీల్స్ ఉంటాయన్నమాట మనకి కాంబినేషన్స్‌లో. ఇలాంటి కాంబినేషన్స్‌లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం జాగ్రత్తగా చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చనమాట. ఇవి ఏం చేస్తాయి చర్మం పైన మీకొకటి సబ్స్టెన్స్ అలా అప్లై చేసి వాష్ చేసేస్తామండి. అది ఎలా పనిచేస్తుంది అనంటే మీకు పైన పొరలో మీకు డెడ్ లేయర్స్ ఉంటాయి కదండీ! స్ట్రాటమ్ కార్నియం అని అంటాం కదా! దాని పైన డెసికేటెడ్ లేయర్స్ కొన్ని ఉంటాయన్నమాట. స్ట్రాటమ్ కార్నియం మీద సూపర్ఫిషియల్ మోస్ట్ పార్ట్ లేయర్స్ కొద్దిగా బాగా ఎక్స్‌పోజర్ అయ్యి ఉంటాయి. పొల్యూషన్‌కి, డస్ట్‌కి వీటన్నిటికి ఎక్స్‌పోజర్ అయ్యి ఉంటాయన్నమాట. దానివల్ల ఏమవుతుందనంటే అక్కడ బాగా డెడ్ అయిపోయి మీకసలకి ఏ విధంగా జీవం లేకుండా అన్నట్టుగా చేస్తూ ఉంటుంది. అలానే మీకది దాంతో పాటు ఆ పొల్యూషన్ ఉండటంతోటి ఆ పోర్స్ లోపలికి ఈజీగా బ్లాక్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పీల్స్ వల్ల ఏమవుతాయనంటే వాటి నుంచి కొద్దిగా అది డిస్టర్బ్ అయిపోయి అది మంచిగా ఎక్స్‌ఫోలియేట్ అయిపోయి మీకు చర్మంలో హెల్తీ స్కిన్ అనేది నెమ్మదిగా వస్తూ ఉంటుంది. మొటిమల కోసమని పీల్స్ ఎప్పుడైతే చేస్తారో 2, 3 రోజుల దాకా మీరు ఎండలోకి ఎళ్ళకుండా ఉండాలన్నమాట. ఇది జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సన్ ఎక్స్‌పోజర్ కాకుండా సన్ స్క్రీన్స్ అవన్నీ బాగా వాడుతూ ఉండాలి. అయితే మొటిమలకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. మా దగ్గరున్న హై క్వాలిటీ లేజర్స్, హై ఎండ్ లేజర్స్ మామూలు చైనీస్ లేజర్స్ కాదండి. హై ఎండ్ లేజర్స్ తోటి మనం చేస్తాం కాబట్టి దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి టెక్నాలజీస్ అందించాలనే ఉద్దేశంతోటి యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ టెక్నాలజీస్‌ని మేము తీసుకొచ్చామండి. అవి మనం చేస్తూ ఉంటే చర్మంలో సేఫ్‌గా పనిచేస్తాయి. లేజర్స్ అనేటివి పీల్స్ కంటే ఎక్కువ సేఫ్‌గా అండి, ఎక్కువ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఆ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఇది చేయొచ్చండి. ఎల్ఈడీ లైట్ థెరపీస్ అని ఉంటాయి. రెడ్ లైట్ థెరపీస్, బ్లూ లైట్ థెరపీస్. అవి కేవలం అలా చర్మం పైన పెట్టటంతోటి మనకవి వాటిని స్కిన్ రిజువనేషన్ అనేది చేస్తూ స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అయ్యి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గి మీకు మొటిమలతోటి మచ్చలు గూడా బాగా తగ్గుతూ ఉంటాయి. సో, ఈ విధంగా జాగ్రత్తలనేటివి మనం చేయొచ్చండి. సో,
ఇది మనము ఇక్కడ క్లినిక్‌లో ట్రీట్మెంట్స్ అవి చేయొచ్చు. మీరు ఇంటి దగ్గర ఏం చేయొచ్చు? మీరు మంచిగా కనీసం 3 లీటర్ల నీళ్లు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రెండోది వచ్చేసి మీకు స్కిన్‌లో మంచి హైడ్రేషన్ ఉండాలనంటే హైడ్రో బూస్టర్స్, స్కిన్ బూస్టర్స్ అని థెరపీస్ కూడా ఉంటాయి. అవి చేయటం, హైడ్రా ఫేషియల్ థెరపీస్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చేయొచ్చు మనం. అలానే వచ్చేసి మనకి మంచి ఫ్రూట్స్ కూడా తీసుకోవాలండి. డైట్‌లో ఏ విధంగా అవాయిడ్ చేయాలి అనే దానికైతే నేను క్లియర్‌గా చెప్తానండి. ఏ విధమైన ఆయిలీ ఫుడ్ గాని, జంక్ ఫుడ్ గాని, ప్రాసెస్డ్ ఫుడ్ గాని, హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ కానీ మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రదేశాల్లో కేఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్‌లు, చీజ్ పిజ్జాసే కాకుండా మీకు స్వీట్స్, సేవరీస్, డోనట్స్ అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చినయి కూడా మీకది ప్రాబ్లమ్‌గా మారుతూ ఉంటాయి తినటంతోటి. ఇప్పుడు యంగ్‌స్టర్స్‌లో అదేనండి. చిన్నగున్నప్పుడు ఏదైనా గాని, ఎవరికైనా గాని మహా అంటే ఒక ఐస్ క్రీమ్ దొరికేది. అది గూడా ఒక నెలకొకసారి అలా దొరికేది. బిస్కెట్స్ ఏవో చిన్న చిన్నగా అప్పుడప్పుడు దొరికేది. ఇప్పుడు చిప్స్ దొరుకుతున్నాయి. ప్రతి రోజులో మీకు స్విగ్గీ, జొమాటోలో దొరుకుతాయి. మీకు జెప్టోలో దొరుకుతాయి. బ్లింకిట్‌లో దొరుకుతాయి. ఇలా ఆర్డర్ పెడతారు. ఇలా వచ్చేస్తాయి. సో, దయచేసి అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్‌కి మీరు అలవాటు పడకండి. ఈ డైట్స్ తోటి గూడా మీకది చాలా ప్రాబ్లమాటిక్‌గా మారుతూ ఉంటుంది. సో, చర్మంలో మనకి ఈ విధంగా మార్పులనేటివి జరగటంతోటి మనకి ఎందుకవుతాయి అనంటే ఇవన్నీ కారణాలండి. అలానే మీరు వాటిని పిక్ చేసుకోవద్దండి. మొటిమల్ని గిల్లటం గాని, పిండటం గాని దయచేసి చేయకండి. అవి చేయటంతోటి గూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫేస్ వాషెస్, జెంటిల్ ఎక్స్‌ఫోలియేషన్స్ ఉండేటివి చేయాలండి. అంటే ఫేస్ వాషెస్‌లో ఏంటనంటే మీకు ఇష్టమున్నట్టుగా రుద్దేసి మీకు డ్రైనెస్ రావటం అలాంటివి చేయగూడదండి. స్కిన్‌లో సాఫ్ట్‌గా ఉండాలి. వాష్ చేసినాక మళ్ళీ ఒక అరగంట తర్వాత ఆయిలీనెస్ కూడా ఉండకూడదు. కొద్దిగా నీట్‌గా సెట్ అయిపోయి మీకు ఫేస్ వాష్ బావుందనంటే చాలా మంచిగా బెనిఫిట్ వస్తుందండి. సో, ఇదండి విషయం. మొటిమలు ఎందుకొస్తాయో చెప్పాను నేను మీకు. ఒకటి హార్మోన్స్ వల్ల, తర్వాతనేమో ఆయిల్ ప్రొడక్షన్ వల్ల, తర్వాత స్ట్రెస్ వల్ల, తర్వాత జెనెటిక్ రీజన్స్, అలానే ఇతరత్ర మెడికేషన్స్ కానివ్వండి, సరిగ్గా స్కిన్‌ని క్లెన్స్ చేసుకోకుండా ఉండటం, సరిగ్గా ఏమైనా మేకప్స్ వాడినప్పుడు క్లెన్స్ చేసుకోకుండా ఉండటం, అలానే ఇతరత్ర టాబ్లెట్స్ కానీ, లేకపోతే పొల్యూషన్ తోటి, ఎక్స్‌పోజర్స్ తోటి వీటి వల్ల వస్తాయని చెప్పాను. అలానే డైట్ పరంగా మీరు జాగ్రత్తలు తీసుకునే దాని గురించని చెప్పాను. అలానే మీకు ట్రీట్మెంట్స్‌లో మీకు యాక్నే లేజర్ పీల్స్ థెరపీస్, అలానే యాక్నే పీల్ థెరపీస్ మీకు మంచి ట్రీట్మెంట్స్ అనేటివి బెనిఫిట్ వస్తూ ఉంటాయని చెప్పాను. వీటన్నిటి గురించని మీరు తెలుసుకున్నాక మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని మీ చర్మానికి మంచి ఒరిజినల్ స్కిన్ కలరే మీరు తెచ్చుకోవటానికని మీరు ప్రయత్నం చేయొచ్చండి. మొటిమల మచ్చల్ని కూడా క్లియర్‌గా చేసి మంచి ట్రీట్మెంట్స్ అనేవి చేయటానికని మనకి ఆస్కారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గాని మా దగ్గరకొచ్చి మీరు చూస్తే మా క్లినిక్‌లో ఎంతమంది డాక్టర్స్ మీకు మీ స్కిన్ కోసమని కష్టపడుతున్నారు అనే దాని గురించని మీరు తెలుసుకోగలరండి. ఇతరత్ర సందేహాలున్నా, ప్రశ్నలున్నా, అపోహలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై గాని, టెక్స్ట్ రిప్లై కానీ నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోని మీ పిల్లలకి, మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకైనా సరే మొటిమలున్నాయి. వాటికి ట్రీట్మెంట్ దొరకట్లేదని బాగా డౌన్ అయి ఉన్నారు. బాగా డిప్రెస్డ్ అయి ఉన్నారు వీటి గురించని అంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, తప్పకుండా వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి. క్వాలిటీ ఆఫ్ లైఫ్, కాన్ఫిడెన్స్ తగ్గిన వాళ్ళకి ఎంతో మందికి మంచి ట్రీట్మెంట్స్ చేసి మేము మంచి కాన్ఫిడెన్స్ అనేది మేము తెచ్చివ్వగలిగాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లీనింగ్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తానండి. నమస్తే.